హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. టుడే వ్లాగ్ వీడియో వచ్చేసి ఉగాది పండుగ శుభాకాంక్షలు పూర్ణం చేసి దేవుడికి పూజ చేసుకోవటం. ముందుగా అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం అన్నమాట. అదే ఉగాది మనకు బోధించే మంత్రము. తీపి, కారం, పులుపు, చేదు, వగరు, ఉప్పు ఈ షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే రోజును ఉగాది పండుగ అని మనం పిలుచుకుంటూ ఉంటాము. మార్నింగే మేమైతే గనక దేవుడికి పూర్ణం సమర్పించి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుంటూ ఉన్నామండి. ఈరోజు మేము కొండగంగమ్మకి అలాగే మా ఇంటి దేవుడు వెయ్యినూతల కోన స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటాము. డైలీ ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము. ఇంట్లో పూజ చేసుకొని తర్వాత అక్కడికి వెళ్తూ ఉంటాము. సో మేము ఇంట్లో దేవునికి ఫార్మాలిటీగా పూర్ణం చేసి చక్కగా గిన్నెలో పెట్టి దేవునికి సమర్పించి కొబ్బరికాయ కొట్టేసుకున్నాము. అష్ట కష్టములు పాపే తల్లి, అష్టైశ్వర్యములను ఒసగే తల్లి, అష్టలక్ష్మిగా అవనిలో వెలిగే అమ్మా. నాకు పూజ చేసుకోవటానికి కొద్దిగా టైం అనేది పడుతుందండి. అంత తొందరగా అయిపోదు. మొదలు పెట్టుకుంటే కాస్త టైం అనేది పడుతుంది. నిదానంగానే చేసుకుంటూ ఉంటాను. తొందరగా అనేది కానివ్వను. మీకైతే వీడియోని స్పీడ్ మోషన్లో పెట్టాను, కానీ నాకైతే ఇదంతా ఏర్పాటు చేసుకోవడానికి 1 అవర్ టైం అనేది పట్టిందండి. పటాలు తీసి క్లీన్ చేసి మళ్ళీ బొట్లు పెట్టేసుకొని ప్రసాదం చేసుకొని ఇవన్నీ ఏర్పాటు చేసుకొని దీపాలు కడుక్కొని ఇవన్నీ చేసుకునే వాళ్ళకి నాకు 1 అవర్ అనేది టైం పడుతుంది. నిదానంగా నా కష్టాలన్నీ చెప్పుకొని పూజ చేసుకుంటూ ఉంటాను. పూజ అంతా అయిపోయి హారతి ఇచ్చేసి పక్కకు వచ్చేసానండి. నేను ముందే చెప్పాను మా ఆయనకి, నువ్వే కూర్చొని నిదానంగా పూజ చేసుకోవే, నేను అన్నీ అందిస్తూ నీకు సపోర్ట్గా ఉంటాను అంటే, నా వల్ల కాదు దేవుడా, నువ్వే చేసేసుకో, లాస్ట్లో నేను వస్తాను పో అని చెప్పేశాడు. నిదానంగా కూర్చొని నేను అయితే పూజ చేసుకున్నానండి. నేను పూజ అంతా అయిపోయి చేసుకొని పక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయన కూర్చొని ఒక అరగంట సేపు కష్టాలన్నీ చెప్పుకొని మళ్ళీ రిపీట్గా మళ్ళీ పూజ చేసి మళ్ళీ హారతి ఇచ్చేసాడు. మా ఆయనకి నేను చేసిన పూజ మీద సాటిస్ఫాక్షన్ లేదండి. మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ హారతి ఇచ్చుకుంటూ ఉన్నాడు. కొద్దిమంది ఇంట్లో ఇలానే ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలా ఉన్నారేమో కొద్దిగా కామెంట్ చేయండి, నాకు కూడా అర్థమవుతుంది. మా ఇంట్లో అయితే నేను ఎంత పూజ చేసినా మళ్ళీ మా ఆయన మళ్ళీ రిపీట్గా పూజ చేసుకుంటూ ఉంటాడు. పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు కూర్చొని ఆయన కూర్చొని ముచ్చట్లు ఆడుతూ ఉన్నారు. ప్రసాదం తింటూ ముచ్చట చెప్పుకుంటూ ఉన్నారు. నేను కాఫీ పెడుతూ ఉన్నాను. మా చిన్న పాప అప్పటికే ఏడుపు మొదలు పెట్టేసింది. ఎందుకంటే మా ఆయన మళ్ళీ నైట్కి పెద్ద పాప సీట్ కోసము గుంటూరు వెళ్ళాల్సి వచ్చింది. బస్సులో సీట్ బుక్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ మాటలన్నీ వింటూ, నువ్వు వచ్చి 1 డే కూడా కాలేదు, మళ్ళీ వెళ్తున్నావు, ఇంకా మాతో ఎప్పుడు నువ్వు టైం స్పెండ్ చేసేది, వస్తున్నావు వెళ్తున్నావు అని చెప్పేసి చిన్నపాప ఏడుపు మకం పెట్టింది. ఇక దాని దగ్గరికి వెళ్ళి నేను సర్ది చెప్పుకుంటా దాన్ని ఓదార్చుకుంటూ ఉన్నాను. ఇలా ఒక అర్ధగంట టైం అనేది మాకు సరిపోయింది. ఒక గంట టైం పెట్టేసింది. పొద్దునుంచి ఇంకా టిఫిన్ ఏమి తినకుండా మేమైతే నందిమండలం కొండగంగమ్మ గుడికి వెళ్ళామండి. అక్కడ అమ్మవారికి డెకరేషన్ చూడండి, పూలతో ఈ విధంగా చేశారు. చాలా బాగా అనిపించింది అనమాట. ఎవ్రీ ఉగాదికి లాస్ట్ 4 years నుంచి, అంటే మేము వేంపల్లె షిఫ్ట్ అయినప్పటి నుంచి ఉగాదికి నందిమండలం గంగమ్మకి అలాగే మా ఇంటి దేవుడు వెయ్యినూతల స్వామి ఓబులేషు కోనకి ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటామండి. ఉగాదికే ఇద్దరిని దర్శించుకొని వస్తూ ఉంటాము. మాకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఉగాదికి వెళ్ళటం వలన. సో 4 years నుంచి ఇద్దరిని కంటిన్యూస్గా దర్శించుకొని రిటర్న్ వస్తూ ఉంటాము. రిటర్న్ మళ్ళీ వచ్చేటప్పుడు నందిమండలంలో అన్నదానం ఉంటుంది. సో అది కూడా భోంచేసుకొని రిటర్న్ 2:30 కల్లా ఇంటికి వెళ్తూ ఉంటాము. అమ్మవారి గుడి ఎదురుగ్గా ఈ తోట ఉందండి. ఇది మిరపనారు. చాలా చక్కగా బాగా లైన్ వేలో దూరంగా బాగా నాటారు. మా ఆయన చూసి అదేం తోటనే అడిగాడు. మిరప కదబ్బా అన్న. ఓ అప్డేట్ అయినా పర్వాలేదులే, ఇంప్రూవ్ అవుతావులే అన్నాడు. నాకు పొలం పనులు ఇవన్నీ చేత కావని ఆయన ఎక్కిరించుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇక గుడి దగ్గర మా ఆయనకి ఒక షార్ట్ రీల్ అనేది చేశాను. టుడే వ్లాగ్ అయితే ఇదేనండి. అందరికీ వన్స్ అగైన్ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ రాజేశ్వరి అండి. ఈ చిన్ని వ్లాగ్ వీడియో మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.